సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన సౌత్ ఇండియాలో ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఇండియన్ 2 మూవీ తమిళ్, తెలుగు, నార్త్ ఓవర్సీస్ అని లేదు, ప్రతి చోట మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. దీనికి మెయిన్ రీజన్ ప్లాట్ బాగున్నా వీక్ ఎగ్జిక్యూషన్ అవడమే మేజర్ డ్రాబ్యాక్. కాకపోతే ఇండియన్ 2 మూవీ ఎండింగ్లో ఇండియన్ 3కి సంబంధించి 2 minutes గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దానికి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇండియన్ 3 నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి రిలీజ్ అవ్వచ్చు. అయితే ఇండియన్ 2 డే 1 కలెక్షన్ వరల్డ్ వైడ్గా 59 కోట్ల గ్రాస్ని, 29 కోట్ల షేర్ని గెయిన్ చేసింది. ఇంకా 143 కోట్ల షేర్ రాబడితే క్లీన్ హిట్గా నిలుస్తుంది మూవీ. ఇంకా శంకర్ గారి ఆశలన్నీ ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ మీదే ఉన్నాయి. ఇది పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ ప్లస్ పొలిటికల్ కమర్షియల్ సబ్జెక్ట్ అని శంకర్ గారే చెప్పారు. అండ్ కార్తిక్ సుబ్బరాజు గారు స్టోరీ అందించారు కాబట్టి నాకైతే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ మూవీకి ఇంకా 2 weeks షూటింగ్ పెండింగ్ ఉందంట. దాని తర్వాత రిలీజ్ డేట్ రివీల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారితో చేయబోతున్న స్పిరిట్ మూవీలో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ యాంటోగనిస్ట్గా నటిస్తున్నారని లాస్ట్ వీక్ సోషల్ మీడియా మొత్తం పిచ్చ ట్రెండ్ అయింది. అంతేకాదు, మన రెబల్స్ గ్యాంగ్ డాన్ లీ ఇన్స్టా పేజ్కి వెళ్ళి అతని మీద కామెంట్స్ దాడి చేశారు. నిజంగా ఈ సిన్సియర్ కాప్ స్టోరీలో డాన్ లీ ఆడైతే అంతకన్నా ఏం కావాలి. బట్ ఈ న్యూస్ ఎవరు రైస్ చేశారో తెలియదు కానీ కంప్లీట్ ఫేక్ న్యూస్ ఇది. టీమ్ యూనిట్ దీని మీద ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ అతన్ని క్యాస్ట్ చేస్తే ప్రభాస్ గారి కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతాడు, అందులో డౌటే లేదు. చూద్దాం, ఈ ఫేక్ న్యూసే నిజం అవ్వాలని కోరుకుందాం. అండ్ ఇంకో విషయం, ప్రభాస్ అన్న కల్కి మూవీ 1000 కోట్ల మార్క్ అందుకుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు వైజయంతి మూవీస్. ఒక సైఫై మూవీ బాక్స్ ఆఫీస్ మీద ఈ రేంజ్లో విధ్వంసం చేయడం క్రేజీ అసలు. అండ్ ఇది 1000 కోట్లకి డిజర్వ్ మూవీ. అండ్ దీని ఫైనల్ కలెక్షన్ ఎక్కడ ఆగుతుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్, ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో రాబోతున్న జై హనుమాన్ మూవీలో హనుమాన్ రోల్లో చిరంజీవి గారిని ఆర్ రామ్ చరణ్ గారిని తీసుకుంటే పర్ఫెక్ట్ చాయిస్ అవుతుందని హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ అది నా చాయిస్ అంతే. ఫైనల్గా ప్రశాంత్ వర్మ గారు ఎవరినైతే తీసుకుంటారో అతన్నే కాస్ట్ చేస్తామని చెప్పారు. మరి మీ ఒపీనియన్లో హనుమాన్ రోల్లో ఎవరైతే సూటబుల్ అవుతారో కామెంట్ చేయండి. అండ్ తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాంచైజీ అయిన పొలిమేర నుంచి పార్ట్ 3 రాబోతుంది. దీని స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈగర్లీ ఎక్సైటెడ్. అండ్ నందమూరి బాలకృష్ణ గారి సన్ మోక్షజ్ఞ తన డెబ్యూ స్టార్ట్ ప్రశాంత్ వర్మ గారితో చేయబోతున్నారు. దీన్ని నందమూరి తేజస్వి గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారు మూవీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్తో షూటింగ్ చేస్తున్నారు. వెంకటేష్ గారు రానానాయుడు సీజన్ 2 షూటింగ్ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత ఈ షూట్లో అడుగు పెడతారు. అండ్ మన కిరణ్ అబ్బవరం అన్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. టైటిల్ వచ్చి కా. నిజంగా భలే వెరైటీగా ఉంది టైటిల్. అండ్ దీని టేజర్ అన్న బర్త్డే July 15th సందర్భంగా రివీల్ చేస్తారు. అండ్ ఇది 70s టైంలో కృష్ణగిరి అనే ఫిక్షనల్ విలేజ్లో జరిగే యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంట. అండ్ నెక్స్ట్ SSMB 29 మూవీ కోసం మహేష్ బాబు గారు లెజెండరీ యాక్టర్ నాజర్ గారి దగ్గర డైలాగ్ ప్రొనౌన్సింగ్ నేర్చుకుంటున్నారు. అంటే పదాలు ఉచ్చరించడంలోనూ అండ్ వాటి స్పష్టత పర్ఫెక్ట్గా ఉండడం కోసం వర్క్షాప్ చేస్తున్నారు ఆయన. బాహుబలిలో ప్రభాస్ గారు, త్రిబుల్ R మూవీలో రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కూడా నాజర్ గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళే. ఇలాంటి వర్క్షాప్స్ అన్ని SS రాజమౌళి గారి మూవీస్కే జరుగుతాయేమో. అండ్ నెక్స్ట్, రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారి కాంబినేషన్లో రాబోతున్న మూవీలో కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు నటిస్తున్నారని 5 months బ్యాకే చెప్పాను నేను. ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. నిజంగా మాస్ కాంబినేషన్ ఇది. ఈ మూవీ షూటింగ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నాని గారు శైలేష్ కొండ గారితో చేయబోతున్న హిట్ 3 మూవీలో లీడ్ యాక్టర్స్గా KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి గారు నటిస్తున్నారు. అండ్ డబుల్ స్మార్ట్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఈ July 16th రాబోతుంది. దీనికి సంబంధించి RTC క్రాస్ రోడ్స్ దేవి థియేటర్లో ఈవెంట్ జరుగుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు పెటాపురంలో ఎమ్మెల్యేగా గెలిస్తే తన భర్త రిక్షా తొక్కిన డబ్బులతో అందరికీ అన్నదానం పెట్టిస్తానని ఎలక్షన్ డే రోజున ఒక అవ్వ చెప్పింది. అండ్ ఈ వీడియో ఫుల్ వైరల్ అయ్యి ప్రొడ్యూసర్ SKN దగ్గర వరకు వెళ్ళింది. వెంటనే ఆయన కళ్యాణ్ గారు విన్ అయితే ఆటో కొనిస్తాను పోస్ట్ చేశారు. అన్నట్టుగానే రీసెంట్గా పెటాపురం వెళ్ళి వాళ్ళకి ఆటో కొనిచ్చి అన్నమాట నిలబెట్టుకున్నారు SKN గారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ రీసెంట్గా చిరంజీవి గారు, కీరవాణి గారు, డైరెక్టర్ వశిష్ఠ గారు కలిసి విశ్వాంబర మూవీ మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం బెంగళూరు వెళ్లారు. ఈ మూవీ Jan 10th రిలీజ్ అవబోతుంది. అండ్ NBK 109 మూవీలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుంటే ఊరసి రౌతల గారు ఇంజ్యూర్ అయ్యారు. ఇమీడియట్గా ఆమెని హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఆమె రికవరీ స్టేజ్లో ఉన్నారు. అండ్ తమిళ యాక్టర్ సంతానం గారు లీడ్ రోల్లో DD రిటర్న్ సీక్వెల్లో మన తెలుగు యాక్ట్రెస్ మానస చౌదరి గారు లీడ్ యాక్ట్రెస్గా నటిస్తున్నారు. ఈ మూవీ ఆర్య గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. Part 1 డైరెక్టర్ ప్రేమానంద్ గారే ఈ Part 2 కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ ఖైదీ 2 మూవీ షూటింగ్ 2025లో స్టార్ట్ అవుతుంది. ఇది రీసెంట్గా హీరో కార్తిక్ గారు అనౌన్స్ చేశారు. అండ్ శివరాజ్ కుమార్ గారు లీడర్లో సప్తసాగరాలు దాటి మూవీ డైరెక్టర్ హేమంత్ రావు గారి డైరెక్షన్లో ఒక 12th century పీరియాడిక్ డ్రామా రాబోతుంది. రీసెంట్గా దీని ఫస్ట్ లుక్ని రివీల్ చేశారు. అండ్ ఇంకా సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్గా నటిస్తున్న కాంత మూవీలో కృతి శెట్టి గారు లీడ్ యాక్టర్స్గా నటిస్తున్నారు. ఈ మూవీని రాణా దగ్గుపాటి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ గౌతమ్ మేనన్ గారు మలయాళం డెబ్యూ చేయబోతున్నారు. మమ్ముట్టి గారు అండ్ సమంత గారు లీడ్ రోల్స్లో
ఒక మూవీ రాబోతుంది. ఈ మూవీని మమ్ముట్టి గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకా అర్జున్ దాస్ అండ్ అదితి శంకర్ గారు ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేయబోతున్నారు. డెబ్యూ డైరెక్టర్ విఘ్నేష్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ శంకర్ గారు కోవిడ్ టైంలో తమిళ్ వేలిపూరి నవలను చదివి ఇప్పుడు దాన్ని సినిమాలో కన్వర్ట్ చేయడానికి స్క్రీన్ ప్లే రాయడం మొదలుపెట్టారంట. మోస్ట్లీ ఇది 3 పార్ట్స్లో రాబోతుంది. వన్స్ ఈ స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయిపోయాక దీన్ని శంకర్ గారు డైరెక్ట్ చేస్తారా లేక వేరెవరో డైరెక్ట్ చేస్తారా అనేది తెలియాలి. అండ్ నయనతార గారు మూకుతి అమ్మన్ పార్ట్ 2లో నటిస్తున్నారు. బట్ ఈ సినిమాని ఆర్జే బాలాజీ గారు డైరెక్ట్ చేయడం లేదు. ఇంకా డైరెక్టర్ ఎవరనేది అనౌన్స్ చేయలేదు. అయితే మాసని అమ్మన్ పేరుతో త్రిష గారు లీడ్ రోల్లో ఆర్జే బాలాజీ గారు మూవీ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఈ 2 మూవీస్ పాన్ ఇండియా రిలీజ్ అవబోతున్నాయి. అండ్ ఇక ఫైనల్గా మన తెలుగు మూవీ షూటింగ్స్ ప్రెజెంట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చూసేద్దాం. విజయ్ దేవరకొండ గారు అండ్ గౌతమ్ తిరునూరు గారి ప్రాజెక్ట్ శ్రీలంకలో జరుగుతుంది. అండ్ సాయిదుర్గ తేజ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ ఫైట్ సీక్వెన్స్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. అండ్ ఇంకా వెంకటేష్ గారు అనిల్ రావుపూడి గారి మూవీ షూటింగ్ కోటి హైదరాబాద్లో జరుగుతుంది. అండ్ రవితేజ గారి 75th ఫిలిం షూట్ నియర్ BHELలో టెంబర్ డిపోట్లో జరుగుతుంది. అండ్ నాని సరిపోద శనివారం మూవీ షూట్ రామానాయుడు స్టూడియోస్లో జరుగుతుంది. అండ్ ఇంకా నితిన్ గారి తమ్ముడు మూవీ షూటింగ్ బేగంపేట్ హైదరాబాద్లో జరుగుతుంది. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియా మొత్తం సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో ఏ మూవీ కోసం మీరు ఏగరగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.